హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. మ్యామ్, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకని లేకుండా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలానే బాడీ పెయిన్స్ ఇలా వస్తున్నాయి. దానికి ఏమైనా రెమెడీస్ చెప్పగలుగుతారా మ్యామ్? తప్పకుండా చెప్దాం నాన్న. రెమెడీ అంటే ఏం లేదు నాన్న, మన రోజు దైనందిక జీవితంలో మన ఫుడ్ కల్చర్ అనేది మారిపోతూ ఉంది. ఏం చేస్తున్నాం మనం? పూర్వకాలంలో చూడండి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు కదా, ఇలాంటివి హెల్దీ ఫుడ్ తినేది. రాగి ముద్దలు, రాగి జావలు, ఇలాంటివి బాగా హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిజ్జాలు, బర్గర్లు, చికెన్ బిర్యానీలు, దమ్ బిర్యానీలు, ఇలాంటివన్నీ ఫాస్ట్ కల్చర్ని నేర్చుకుంటున్నారు. నూడిల్స్ అని అవన్నీ ఇవన్నీ తింటున్నారు. మరి అలాంటి మనం ఏం తింటున్నామంటే ఒక పిప్పిని తింటున్నాం, ఆరోగ్యకరమైనటివి ఏవి తినట్లేదు. అందుకే నవేడేస్ చాలా మంది చెప్తున్నారు, హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ ఫుడ్ తినండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం, ఎవరు పాడు చేయట్లేదు. మనం పాడు చేసుకొని ఆ నొప్పి వస్తుంది, ఈ నొప్పి వస్తుంది అని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ ఇచ్చే మందులు కూడా మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల దానివల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకోకుండా మన పూర్వకాలం చూడండి, అన్నం వంచేటప్పుడు ఆ గంజిని వంచి ఆ నీళ్లు తాగి బతికేవాళ్ళు కూడా. పోషక పదార్థాలన్నీ కూడా ఇప్పుడు గంజి నీళ్ళలో ఎన్ని ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, B12 విటమిన్ కూడా ఉంటుంది. ఇన్ని విటమిన్లన్నింటినీ మనం వంచేసి కేవలం ఆ రైస్ తెల్లగా ఉన్న అన్నాన్ని మాత్రమే మనం తింటున్నాం. దానివల్ల మనకి ఆరోగ్యం కాదు కదా, ఊరికి మనం పిప్పి తింటున్నాం. ఆ అన్నంలో ఉన్నటువంటి గంజిని వంచేసి మన పూర్వకాలంలో తాగి 20 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఎప్పుడంటే మనకి అన్ని వెహికల్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, మనం ప్రతి చిన్న విషయానికి వెహికల్ తీసేస్తున్నాం, కార్లు తీసేస్తున్నాం, బండ్లు తీసేస్తున్నాం. కానీ ముందు కాలంలో 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి 20 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కూడా నడిచేవాళ్ళు. అప్పుడు నడికే వాళ్ళకి ఆరోగ్యం. ఇప్పుడు అలా లేదు, మనకు నడక లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మనం ఎక్సర్సైజ్ చేయము. మన బిజీ లైఫ్, ఎంత బిజీ లైఫ్ అంటే వండుకొని తినడానికి కూడా బద్దకించి రెస్టారెంట్లో నుంచి ఆర్డర్, స్విగ్గీలని, జొమాటోలని ఇవన్నీ వచ్చేస్తాయి కదా, వాటిలో ఆర్డర్ చేసుకోవడం, ఫుడ్ తినేయడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే హెల్దీగా ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు రైస్కి బదులుగా ఓట్స్ తినాలి. రైస్ అనేది బీపీ, షుగరు, వీటన్నింటికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం ఒక పూట రైస్ తిన్నామనుకోండి, మిగిలిన ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాం, ఆ ఇడ్లీ చేసేది ఏంటో, ఇడ్లీ షాప్లో దొరుకుతుంది, పౌడర్ తెచ్చుకుంటున్నాము, ఇడ్లీ రవ్వ చేసేస్తున్నాం. అలా కాకుండా మనం ఓట్స్ ద్వారా కానీ, లేకపోతే అరుకలు, కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి ఉన్నాయి కదా, వాటి ద్వారా కానీ ఇడ్లీ చేసుకొని తినడం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన దైనందిక జీవితంలో మన ఫుడ్ కల్చర్ మార్చుకున్నాం అనుకోండి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను మా ఇంట్లో, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టజీవిని. ఎలా కష్టం అంటే, నేను ఏదో వ్యవసాయ పనులు చేస్తాను, ఆ పనులు చేస్తాను, ఈ పనులు అవి కూడా చేయమంటే చేస్తాను. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఎలానో తెలుసా? 10th క్లాస్ నేను వాంటెడ్లీ ఫెయిల్ అవ్వలేదు. నాకు ఇప్పుడు మనకి ఫాక్స్ లేదు, నా టైంలో ఫాక్స్ ఉంది. పెద్ద అమ్మవారు అంటారు కదా, ఆ పెద్ద అమ్మవారు వచ్చేదన్నమాట. పెద్ద అమ్మవారు ఇలా వస్తే పెద్ద పెద్ద మొహం అంతా ఉండేది. అయినా కూడా మా నాన్నగారు ఏం చేశారు, బెడ్షీట్ ఇలా కప్పించుకొని, అంటే అది చూస్తే దిష్టి తాగుతుందని మా నాన్న 10th క్లాస్ ఎగ్జామ్ రాయించారు. నేను ఒక్క మార్కులో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యా, ఒక్క మార్కులోనే ఫెయిల్ అయ్యా. అయితే ఇప్పుడు మనకు 10th క్లాస్ ఫెయిల్ అయితే వెంటనే ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉంది. మాకు అలా ఉండేది కాదు, 1 ఇయర్ అంతా వేస్ట్ అయిపోయేది. ఈ ఇయర్ రాసిన ఎగ్జామ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాసేది కాదు, అలా నెక్స్ట్ ఇయర్ రాయాలి. అప్పుడు నాకు జ్వరం వచ్చి నేను పడుకుని, ఆ ఒక్క మార్కుతో నేను ఫెయిల్ అయిపోతే మా అమ్మకు ఇవన్నీ తెలియక, ఒకరోజు మాకు బోల్డ్ అంత వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయంలో మా పొలంలో పంపించుకోకుండా మా పెద్దమ్మతో తోడిచ్చి, బాగా ఎండ కాస్తుంది, ఆ ఎండకు అమ్మ నాకు వ్యవసాయం కోసం పంపించింది. అంటే తెలియాలి, తనకి చదువు విలువ తెలియాలి, కష్టం విలువ కూడా తెలియాలి. కష్టపడితే ఇలా బాధ ఉంటుంది, చదువుకుంటే ఇలా సుఖం ఉంటుంది అని మా అమ్మకు లేక కాదు, పంపించాలని కాదు,
వాంటెడ్లీ పంపించింది. తనకి విలువ తెలియాలి, కష్టం విలువ కూడా తెలియాలి అని నాకు ఆ వ్యవసాయ పని కూడా మా మా అమ్మగారు నాకు అది నేర్పించింది. నేను అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటాను. ఎప్పుడు కూడా మా ఇంట్లో అందరూ సిక్ అయిపోయినా, ఒక కరోనా 3 times వచ్చినా కూడా నాకు ఒక్కసారి కూడా ఫీవర్ రాలేదు. మా ఇంట్లో ఒక్కసారి 2 సార్లు జ్వరంతో పడుకున్నా. నేను ఏ రోజు కూడా ఈ రోజు ఇలానే ఉంటాను. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎందుకో తెలుసా, నేను జొన్న రొట్టె చేసుకొని తింటాను. ఈ జనరేషన్లో కూడా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది జొన్న రొట్టె చేస్తాను. ప్రతిరోజు జొన్న రొట్టె, రాగి ముద్ద, రాగి మాల్ట్ ఇలాంటివి తింటాను. ఇలాంటివి నేను అలవాటు చేస్తాను నా పిల్లలకు కూడా. చాలా వరకు సిక్ అవ్వరు. మనుషులు హెల్తీ ఫుడ్ తింటే సిక్ అవ్వరు. మనము ఫాస్ట్ ఫుడ్ తిన్నామనుకోండి, మన లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. మనిషి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం హెల్తీ ఫుడ్, హెల్తీ హ్యాబిట్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మేడం చెప్పినట్టు హెల్తీ ఫుడ్ తినండి. మేడం పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్.